హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవడ పార్టీ వస్తే ఎవడికి ఏమీ ఒరగదు. మాటల వరకే మిమ్మల్ని రాజకీయ నాయకుడు వెనకేసుకుని వస్తాడు. నిజానికి వచ్చే టైంకి నీకిచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికే వాడు కింద మీద పడి సస్తూ ఉన్నాడు. అటువంటి రాజకీయ నాయకుడు ఇంతమంది కార్యకర్తల జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేటటువంటి దారుణాల గురించి, వాళ్ళ కుటుంబాల్లో జరిగే అన్యాయాల గురించి పట్టించుకుంటాడా అంటే అది జరగదమ్మా. అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీ తీసుకున్నా, లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ తీసుకున్నా, ఇందుట్లో కోట్ల కోట్ల వాళ్ళకి కార్యకర్తలు, సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది జరిగినా పార్టీ వాళ్ళు ఎనకుంటారు, పార్టీ వాళ్ళు చూసుకుంటారు. పార్టీ ఉంది, నేను పార్టీకి తోపు తురుము, ఆ నాయకుడు నా భుజం మీద చేసాడు, ఆ నాయకుడు నా బుగ్గగిల్లాడు, ఆ నాయకుడు నా గురించి ఇప్పటి నుంచి టీడీపీ అనేది ఓన్లీ టీడీపీ వాళ్ళకే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఏ పనులు చేయం, ఇలా చాలా కబుర్లు చెప్తారు. కానీ వాస్తవానికి వచ్చేసి నీ కుటుంబానికి ఎవడన్నా దాడి చేస్తే, మీ పైన అటాక్ చేస్తే వీళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? ఇన్సిడెంట్ జరిగిపోయి అది ఎప్పుడో 2 రోజుల తర్వాత వీళ్ళ దగ్గరికి చేరిన తర్వాత వీళ్ళొచ్చి దాన్ని రాజకీయం చేసి మీ కుటుంబాల్లో ఏదో గొప్ప చేస్తున్న వ్యక్తుల బిల్డప్ కొడతారు. అది ఏదో వెల్ నోన్ నాయకుడికి అయితే మాత్రమే. అలా కాకుండా వాడు గనక చోట మోటా నాయకుడు జెండా పట్టుకొని జెండా కూలీలా తిరిగేవాడైతే వాడిని అసలు వీళ్ళు కేర్ కూడా చేయరనమాట. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఉప్పలపాటి విజయ్ అనే ఒక వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది కూతంత ఆలోచించదగ్గ విధిగా ఉంది. ఎందుకంటే కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళతో సఖ్యతగా ఉండండి. ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్, నాట్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళతో సఖ్యతగా ఉండటం కాదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. అలాగే 4-5% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జన సైనికులు కూడా అందరితో సఖ్యతగా ఉండాలి. ఎందుకంటే ఈ సఖ్యత అనేది పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం. అలా కాదు ఒకడినొకడు ఇన్సల్ట్ చేసుకుంటూ లోకల్‌గా మీ ఊర్లో, మీ గల్లీలో, మీ పల్లెలో, మీ ప్రాంతంలో నేను తోపు, నేను టీడీపీ, నేను వైఎస్ఆర్‌సీపీ, నేను అది పీకుతా, నేను ఇది పీకుతా అని ఎవడన్నా విర్రవీగితే వాడికి చెప్పండి, నువ్వు విర్రవీగుతావు, ఎదుటోడికి సర్రన గాలి గిర్రున కోస్తాడు. ఆ తర్వాత బోరున ఏడవటం తప్పించి ఏముండదురా. అందుకే ప్రతి ఒక్కడు ఇప్పుడు అధికారంలో ఉన్నామని విర్రవీగినోడు, రేపు అధికారం వస్తుందని ఆశపడినోడు ఎవడైనా కూడా అన్ని మూసుకొని ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజల కోసం బ్రతకాలి తప్ప, నేనేదో నాయకుడిని, నేనేదో తోపుని, నేనే అని పార్టీని భుజాలపైన వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే కక్ష, కోపం, పగ ఈ శాశ్వతంగా ఉండిపోతాయి. వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఏదన్నా అన్నా ఒక మాట, వాళ్ళ కుటుంబాన్ని వేరే వాళ్ళ పార్టీ కుటుంబాన్ని ఒక మాట అన్నవాడు గుర్తుపెట్టుకుంటాడు. నెక్స్ట్ వాడి పార్టీ వస్తది. వాడు అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దున్నుకుంటా పోతే దున్నినంత. అయితే ఇతను చెప్పింది అందరూ అందరితో సఖ్యతగా ఉండండి. ఈయనేంటంటే టీడీపీ పార్టీ వ్యక్తి కాబట్టి వైఎస్ఆర్‌సీపీ పార్టీతో అందరు సఖ్యతగా ఉండండని చెప్పాడు. ఓకే. పార్టీకొస్తే పసుపు రక్తం వస్తుంది అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. పార్టీ కోస్తే పసుపు రక్తం వస్తది అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కోస్తే పసుపు రక్తం ఏ ఎదవకి రాదు. ఒకవేళ అలా వస్తుందని చెప్పిన ఎదవ ఎవడున్నాడంటే వాడి కుటుంబం మొత్తం దరిద్రమైన స్థితిలో ఉన్నట్టే అర్థం చేసుకోండి. ఓకే. ప్రాణాలను తెచ్చుకోకండి అని నమస్కారాలు పెట్టాడు. మీరు పోతే మీ కుటుంబం వాళ్ళకి ఎవరు దిక్కు అవుతారు? వాళ్ళంతా దిక్కులేని వాళ్ళు అవుతారు అంటూ ఆయన రాయటం జరిగింది. టీడీపీ పార్టీ నమ్ముకుంటే కాటికే గతి. ఈ స్టేట్మెంటు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ స్టేట్మెంట్‌కి ఆయనకి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందేమో అని ఒకసారి ఆలోచించాలి. టీడీపీని నమ్ముకుంటే కాటికే గతి అంట. మరి ఆ స్టేట్మెంట్ వెనక ఆంతర్యం ఏంటో నాకు కూడా తెలీదు. పోతే సంతాపం తెలియజేస్తారు. ఇది మాత్రం కంపల్సరీగా తెలియజేస్తారు. సంతాపం తెలియజేయటంలో పార్టీలకున్నంత చిత్తశుద్ధి ఇంకా వేరే వాళ్ళకి ఉండదు. పార్టీ నాయకులకు ఉన్నంత కమిట్మెంట్ వేరే వాడికి ఎవ్వడికి ఉండదు. సంతాపం ఏముంది? మూసుకొని ఒక పూలగుత్తో కళ్ళు మూసుకొని వేదేడుపులెత్తి సంతాపం అయిపోయా. 2 సెకండ్లు, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని కూడా అప్పుడేం ఆలోచిస్తారు? మధ్యాహ్నం లంచ్ ఏముంది? ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయలేదే, ఇప్పుడు జ్యూస్ ఏం తాగాలి? ఇయే ఉంటాయి వాళ్ళ బ్రెయిన్‌లో. సంతాపం అంటే నువ్వేదో వీరుడిలాగా, భగత్ సింగ్ లాగా ఊహించుకొని ఇలా ఇంత సీన్ లేదు. నువ్వు చచ్చిపోతే సంతాపం తెలియజేస్తారంతే.
మహా అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటారు. ఇది మాత్రం కరెక్ట్ భయ్యా. ఎవడు ఏ రాజకీయ నాయకుడు ఎవడికి పర్సనల్‌గా హెల్ప్ చెయ్యడు. అలా హెల్ప్‌లు చేసి ఇప్పటికి టీడీపీ వాళ్ళు ఎంతమందికి చేయాలి? వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎంతమందికి చేయాలి? వేరే జన సైనికులు ఎంతమందికి చేయాలి? వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుందనుకుంటా, అది వేరే విషయం. మహా అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అంటూ ఒక డైలాగు వదులుతారు. బుష్ అని ఒక డైలాగ్ వదులుతారంట. కార్యకర్తగా రిజిస్టర్ చేసుకుంటే ఇన్స్యూరెన్స్ మీ మొహాన పడేస్తారు. యామ్మ! ఏ స్టేట్‌మెంట్ భయ్యా ఇది? ఇన్సూరెన్స్ మొహాన పడేస్తారు. ఇన్సూరెన్స్ ఏం కట్టుకోలేమా మనం నెలకు 500? చెప్పండి. 500 1000 కట్టుకోలేమా? కట్టుకుంటాంగా. వాడిచ్చేదేంది? సో, ఇది నిన్న మొన్న ఒక ఏరియాలో టీడీపీ వారిని చంపేయటం జరిగింది. కొడవలతో గొంతు కోసి చంపేయటం జరిగింది. సో, ఆ తర్వాత ఇటువంటి స్టేట్‌మెంట్స్ బయటకొస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు గొంతు కోసి చంపారా అంటే అవునని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు అది వాస్తవం అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి. ఒక విషయం అయితే వాస్తవం. ఏ పార్టీ వాడైనా ఎవడైనా కూడా నీ పైన సంతాపం తెలియజేస్తాడు. నీకు కార్యకర్తగా రిజిస్టర్ అయితే ఎల్ ఇన్స్యూరెన్స్ మొహాన పడేస్తాడు తప్పించి నీకు ఎటువంటి బెనిఫిట్స్ చేయడు. ఎక్కువగా ఊగకండ్రా. పక్కనోడిని రెచ్చగొట్టి తన్నులు తినకండ్రా. ఇద్దరికి పరస్పరం ఒక్కొక్కరికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా 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 కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు మరి ఆయన అంత రియలైజేషన్ అయ్యాడో కూడా నాకు అర్థం కాలేదు కానీ. సో, ఇది మొత్తానికి. ఏ పార్టీ ఎవడికి ఏమి చేయదు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలైతే మీరెక్కువ ఊహించుకోకండి. మీకు పార్టీ నుంచి ఎటువంటి హెల్పు రాదు. ఒకే ఒక హెల్ప్ వస్తది. మీరు ఏమైనా మీ పైన కేసులు పెడితే, మీ పైన ఏమన్నా జరిగితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి లీగల్ సెల్ మీ కేసుని టేక్ ఓవర్ చేసి దానిపైన వాదిస్తారు. అంతే తప్పించి ఇంక అంతకు మించి జైలుకెళ్ళాలన్నా, రిమాండ్ అవ్వాలన్నా దాన్ని మాత్రం ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి లాంటోడినే జైల్లో పెట్టినా, వింత వింతగా తిప్పుతున్నా ఏం చేయలేని పరిస్థితి. అదే విధంగా పేరు నాని వాళ్ళ వైఫ్‌ని పోలీస్ స్టేషన్ దాకా కూర్చోబెట్టి కేసులు పెట్టి తిప్పినా ఏం చేయలేని పరిస్థితి. వల్లభనేని వంశీ పరిస్థితి కూడా తెలుసుగా మీకు. 4:6 రూమ్ అంట. మనం పడుకుంటే 4 అడుగులు అడ్డం, 6 అడుగుల పొడవు. అంతే రూమ్‌లో పెట్టారంట. మరి మనం ఏం చేయలేం కదా! రాజకీయ నాయకులు ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. ఎవడు చేయలేడు. సిస్టానికి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళలేడు. సో, చిన్న చిన్న ఆటికి పెద్ద పెద్ద సీన్‌లు చేసుకొని జైలు పాలయ్యి మీ కుటుంబాన్ని దూరం చేసుకోకండి. మహా అయితే మీరేం చేయగలుగుతారు? ఇంట్లో ఉండండి. పోరాడే వాళ్ళు రాజకీయ నాయకులే. కానీ ఇప్పుడు మీరు పోరాడే టైమా అంటే కానే కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏమన్నా జరిగితే మీకు సహాయం అందించే వాళ్ళు నిజంగా ఉన్నారని మీరు నమ్మితే మీరు ముందుకెళ్ళండి. అలా ఎందుకు జరిగించుకోవాలి? కుటుంబం ఉంది కదా అని ఆలోచిస్తే హ్యాపీగా ఉండండి. మీకు అన్యాయం జరిగితే పోరాడండి. అన్యాయం జరగకపోతే హ్యాపీగా ఉండండి. సో, ఓవరాల్‌గా ఒక విషయం చెప్పాలంటే ఇటు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జన సైనికులైనా ఇంక ఎవడైనా కూడా మీ కుటుంబం, మీ లైఫ్ మీరు అంతే. పార్టీలనేవి ఎలక్షన్ వచ్చిన 1 ఇయర్ ముందు యాక్టివేట్ అయితే అప్పుడు మీరు యాక్టివేట్ అవ్వండి చాలు. లేదు మేము ఇప్పుడే లేచేస్తాం, ఎదుటివాడిని తిట్టేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అని ఎవడనంటే వాడికి పూర్తి స్థాయిలో ఇచ్చే టైం వస్తది. అప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చేసేయండి. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.